Hello everyone, welcome back to Options Code. This is Naveen. Today is 11th August. Let's analyze today's market. సో ఇది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. ఇది 15 minutes క్యాండిల్ చార్ట్ ఇది. సో ఈరోజు నేను బేసిక్ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రైస్ యాక్షన్ అంటే ఇన్ ద సెన్స్ మనం మార్కెట్లో ఉన్న ప్రైజెస్ని అంటే మేజర్ ప్రైస్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం. సో అది నేను ఈరోజు కొంచెం బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఈరోజు మనకి ఇది 15 minutes క్యాండిల్ కదా. ఈరోజు మన మన నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది చూడండి కింద టైం చూడండి 11th August 9:15. సో ఇది ఈరోజు స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 24,576 స్టార్ట్ అయ్యి ఈరోజు సింగిల్ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్గా ఫాలో అయింది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇది. సో నేను ప్రైస్ యాక్షన్ అంటే మనం ఎందుకు మనకి యాక్చువల్లీ మన ప్రైస్ యాక్షన్ మనకి మేజర్ ఇంపార్టెంట్. ఈవెన్ మన టూల్ బై సిగ్నల్స్ ఇస్తున్నా సరే మనం ఈ ప్రైస్ యాక్షన్ బేసిక్ ప్రైస్ యాక్షన్ కొంచెం ఐడియా ఉంటే మనం ఇంకా స్ట్రాంగ్గా మనం ఎంట్రీస్ తీసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సో అందుకని ఈరోజు మీకు జస్ట్ ప్రైస్ యాక్షన్ గురించి కొంచెం బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మార్నింగే ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ నేను మార్క్ చేశాను మార్నింగ్. ఎప్పుడైతే క్యాండిల్ ఫినిష్ అయినాక ఈ లైన్ నాకు ఎందుకు మార్క్ చేశానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నౌ. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి డే క్యాండిల్స్ పెడతాను. సో ఇది డే క్యాండిల్స్, ఇవి డే క్యాండిల్స్ కదా. చూడండి, ఇది ఈరోజు క్యాండిల్, ఇది డే క్యాండిల్. ఈరోజు మీరు ప్రీవియస్ క్యాండిల్స్ డే క్యాండిల్స్ చూస్తే చూడండి 1 2 3 4 5 6 క్యాండిల్స్ ఉన్నాయి. అంటే ఈరోజు క్యాండిల్ కాకుండా ప్రీవియస్ మాకు 6 క్యాండిల్స్ ఉన్నాయి. సో మీరు ఈ 6 క్యాండిల్స్ యొక్క లోని అబ్జర్వ్ చేయండి, లోస్ని అంటే లోయర్ లోస్ని చూడండి. ఈ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్లో ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ, దీనిలో ఇక్కడ, దీనిలో ఇక్కడ. సో ఈరోజు ఏమైందంటే మనకు ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈ లోస్ని అన్నిటినీ బ్రేక్ చేసింది. 1 2 3 4 5 ఎక్సెప్ట్ ఈ క్యాండిల్ యొక్క లోని. ఇదేమో చాలా ఇది లోయర్లో ఇక్కడ ఉంది. సో నేను ఎప్పుడైతే మనకి ఇది కాకుండా ఈ రిమైనింగ్ క్యాండిల్స్ యొక్క లోస్ అన్నిటినీ బ్రేక్ చేసింది కదా ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే. ఇప్పుడు మన 15 minutes క్యాండిల్కి వెళ్దాం చూడండి. సో ఇప్పుడు ఈ 5 క్యాండిల్స్లో ఉన్న మేజర్ లో వచ్చేసి ఇది కదా మనకి, ఇంతవరకు మనకి ఇది లో మేజర్, ఈ క్యాండిల్ ఒక మేజర్ లో. సో అందుకే నేను 15 minutesలో ఎప్పుడైతే మనకి చూడండి ఇదంతా 15 minutes క్యాండిల్, ఇది 3rd August, తర్వాత ఇట్లా 5th, ఇవన్నీ 15 minutes ఇదంతా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే ఇక్కడ మనది ఏదైతే ఒక మేజర్ లో ఉందో ఆ లోన్ బ్రేక్ చేసింది. సో నేను ఆ లోని మార్క్ చేశాను. సో ఎప్పుడైతే నాకు ఈ లోని బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్, సో నేను అది స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాను, అంటే బేరిష్ ఉంటుంది అని. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 days యొక్క లోని ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో చాలా స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది కాబట్టి నేను బేరిష్ ఉంటుంది అని నేను ఇక్కడ ప్రెడిక్ట్ చేస్తాను మార్కెట్ని ఈ క్యాండిల్తోని. సో తర్వాత మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది అది కూడా మనము ప్రెడిక్ట్ చేయాలి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే వీటి క్యాండిల్స్ కాకుండా ఇంకొక క్యాండిల్ ఉంది మనకి, ఆ క్యాండిల్ యొక్క లోని ఇక్కడ మార్క్ చేశాను నేను. మీకు డే క్యాండిల్ చూపిస్తాను అగైన్. సో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క లో ఇది. సో ఇది కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనకి అదే అంటున్నాను, ప్రైస్ యాక్షన్ అంటే అదే మేజర్ లెవెల్స్ ఏదైతే ప్రైస్ లెవెల్స్ ఉంటాయో వాటిని మనం మార్క్ చేసుకోవాలి. అక్కడే మనకి ప్రైస్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ బ్రేక్ అయినాక నేను మళ్ళీ నేను ఇది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు 15 minutesలో వెళ్తే చూడండి అగైన్ మార్కెట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడే రియాక్ట్ అయింది చూడండి. అక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ 12 o'clock క్యాండిల్ అక్కడ వరకు వెళ్ళింది, ఎగ్జాక్ట్గా అదే లైన్ మీద మనకు రియాక్ట్ అయింది. అంటే ఒకవేళ మనం ఇక్కడ ఏమన్నా పీ ఎంట్రీస్ తీసుకుంటే మనం ఇది ఫాలో అవుతుంది కాబట్టి మనం జనరల్గా ఇది బేరిష్ ఉంది కాబట్టి మనం పీ కన్సిడర్ చేస్తాం ఎంట్రీస్. సో మనం పీ ఎంట్రీ కనుక ఇక్కడ ఏదైనా ఈ రేంజ్లో తీసుకుంటే మన టార్గెట్ ఇదే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మేజర్ లెవెల్. ఈవెన్ అక్కడ మన టూల్లో మన ఇండికేటర్స్ ఫాలో అవుతాము.
మన ఇండికేటర్స్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఒకవేళ మన ఇండికేటర్ కొంచెం పైన ఉండి ఇది కనుక ఈ లెవెల్ కనుక మనకు ముందే రీచ్ అవుతుంది అనుకోండి, మనం ఫస్ట్ దీన్నే కన్సిడర్ చేయాలి, ఈ లెవెల్ని. సో అందుకనే నేను ఇలాంటి మేజర్ లెవెల్స్ నేను ముందే మార్క్ చేసుకుంటాను ఇది. సో నేను ఇది మార్నింగే ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇది మార్నింగే మార్క్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని ప్రెడిక్ట్ చేసేసి ఈ లైన్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. సో అంత ఇంపార్టెంట్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది. సో అందుకని మార్కెట్ చూడండి, ఇది బ్రేక్ అయినాక మళ్ళీ దీని పైకి వెళ్ళలేదు మార్కెట్, అలా అని మళ్ళీ ఈ లైన్ కిందికి రాలేదు మార్కెట్ చూడండి. ఈ 2 లైన్ల మధ్యనే మార్కెట్ ఉంది చూడండి. సో మనం అందుకే ఇలా మనం ఈ హై టైం ఫ్రేమ్ చూసుకొని ఇలా లెవెల్స్, మేజర్ లెవెల్స్ మార్క్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇంకా ట్రేడింగ్ 1 మినిట్లో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఇది దిస్ ఈజ్ ద బేసిక్ ప్రైస్ యాక్షన్, మన లెవెల్స్ని మార్క్ చేసుకోవడం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము మన ప్రీమియం చార్ట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు పిఈ చార్ట్ చూడండి. ఎందుకంటే మనకు మార్కెట్ ఆల్రెడీ మనకి స్ట్రాంగ్గా ఫస్ట్ క్యాండిల్లో మనకు అర్థమైపోయింది స్ట్రాంగ్గా ఫాలో అవుతుందని. సో అందుకని మనము పీని ప్రిఫర్ చేయాలి ఎంట్రీస్ తీసుకోవడానికి. సో అందుకే నేను మార్నింగ్ పీలోనే ట్రై చేశాను. ఇప్పుడు చూడండి, ఇది 24,500 పీఈ చార్ట్. సో మనకి ఇక్కడ బై సిగ్నల్ ఏం రాలేదు ఫస్ట్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో వచ్చింది, కానీ మనకి అసలు ఎక్కడ రీటెస్ట్ అవ్వలేదు ఈ ఫస్ట్ క్యాండిల్లోనే. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ ఫాల్ అయినప్పుడే మనకి బై సిగ్నల్ వచ్చింది, బట్ మనకి ఎక్కడ రీటెస్ట్ అవ్వలేదు. ఈవెన్ ఇక్కడ కూడా రీటెస్ట్ అవ్వలేదు చూడండి. జస్ట్ దగ్గర దాకా వచ్చింది మ్యాజిక్ కలర్కి, రీటెస్ట్ అవ్వకుండా మళ్ళీ వెళ్ళింది, తర్వాత కిందికి బ్రేక్ అయిపోయింది. సో ఇంకా ఇది వ్యాలిడ్ అవ్వదు ఈ ఫస్ట్ బై సిగ్నల్, ఎందుకంటే మనకి ఇండికేటర్ రీటెస్ట్ అయినప్పుడే మనకి వ్యాలిడ్. సో ఇక్కడ సెకండ్ ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమైంది, బై సిగ్నల్ ఎప్పుడు జనరేట్ చేసింది, ఇక్కడ బ్లూ ఇండికేటర్ ఉంది కదా, PO3 ఇండికేటర్, ఇది క్రాస్ అవుతున్నప్పుడు మనకు బై సిగ్నల్ ఇచ్చింది. సో మన ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఇది క్రాస్ అవుతున్నప్పుడు ఇచ్చింది కాబట్టి మనకు ఒకవేళ ఇమీడియట్గా మనకి ఇది రీటెస్ట్ చేస్తే మనకి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఇక్కడ రీటెస్ట్ చేయకుండా మనకు పైకి అప్ సైడ్ మూవ్ అయింది మార్కెట్. సో మూవ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక మ్యాజిక్ కలర్ ఉంది, మనకి కింద మ్యాజిక్ కలర్ ఉంది కదా లైన్, ఇది రీటెస్ట్ అయింది. బట్ ఈవెన్ ఇది యాక్చువల్గా మనకి లో ప్రాబిలిటీ అవుతుంది, ఎందుకంటే మనకి బై సిగ్నల్ దీని తర్వాత ఇచ్చింది, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు ఇచ్చింది కదా ఈ బ్లూ లైన్. సో మనకి ఇదే హై ప్రియారిటీ అవుతుంది. బట్ ఒక స్టిల్ మనకి ఇండికేటర్ కాబట్టి ఇది మనకి దీని తర్వాత మనకి అంటే ఇది తర్వాత ఇచ్చినప్పటికీ ఇది ఒకవేళ మనం లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేస్తే మనకి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ తీసుకునే ముందు మనం మళ్ళీ ఒకసారి ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకోవాలి, ఎందుకంటే మనం ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ ఇంకా సైడ్ వేస్ ఇలా మోస్ట్ ఆఫ్ ది టైం ఇట్లా మనకి సైడ్ వేస్ ఉంటుంటుందో అప్పుడు మేజర్ ఆ ప్రీవియస్ హైలని ప్రీవియస్ లోలని మనం కన్సిడర్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందుకని ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే నేను ఒక హై ఫామ్ చేయగానే నేను ఇమీడియట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, ఇప్పుడు 943 ఫామ్ చేసినాక మళ్ళీ అది రీటెస్ట్ అవ్వలేదు. సో మళ్ళీ ఎప్పుడు రీటెస్ట్ అయింది, ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చినాక ఇక్కడ ఈ క్యాండిల్ రీటెస్ట్ అయింది చూడండి, 1110 క్యాండిల్ ఇక్కడ రీటెస్ట్ అయింది, ఇది ఈ హై ప్రైజ్ని. సో మనకు అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇట్లా మేజర్ ప్రైజ్ని మనకి రీటెస్ట్ అవుతుందో అది మనకి మళ్ళీ రిజెక్షన్ లాగా వర్క్ అవుతుంది ఆ ప్రైజ్, ఆ వాల్యూ. సో అందుకని ఇక్కడ మనకి రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయి ఆల్రెడీ ఇక్కడ మన రిజెక్షన్ని రీటెస్ట్ చేసేసింది, రిజెక్షన్ని రీచ్ అయిపోయింది. సో ఒకవేళ మనకి రీటెస్ట్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మనకి రీటెస్ట్ అవుతున్నా సరే ఇది వెరీ వెరీ లో ప్రాబిలిటీ అవుతుంది ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ మనకి టార్గెట్ ఇక్కడ హిట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ మనకి ఈ బై సిగ్నల్ ఇచ్చినాక ఇమీడియట్గా మనకి ఇక్కడ రీటెస్ట్ చేసి ఉంటే బ్లూ లైన్ మనకి టార్గెట్ అయిపోయేది, మనం ఎగ్జిట్ అయిపోవడం. ఇది రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయి టార్గెట్ని ఇది రెసిస్టెన్స్ లైన్ని టచ్ చేసేసింది. సో అందుకని మనకి ఇది చాలా లో ప్రాబిలిటీ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే మనకు ప్రైస్ని ఆల్రెడీ రీటెస్ట్ చేసింది కాబట్టి. అంటే ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఒక హై ప్రైస్. సో అందుకని ఇది లో ప్రాబిలిటీ అవుతుంది, ఇది ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది,
ఎప్పుడు బై సిగ్నల్ ఇచ్చింది? ఇక్కడ మన గోల్డెన్ లైన్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ లైన్స్ క్రాస్ అవుతున్నప్పుడు, అంటే మొత్తం బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఇచ్చింది మనకి. ఒకవేళ బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ కనుక బ్రేక్ అయ్యి పెట్టడం మన రీటెస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఈ బాక్స్లోనే. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా సరే, ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది? దీని బిలో ఇండికేటర్ ఏదైతే ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఒకవేళ మనము ఇది తీసుకొని ట్రై చేద్దామంటే దీని కిందనే చిన్న స్టాప్ లాస్తో ట్రై చేయాలి, ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్రేక్ అవ్వలేదు కాబట్టి. కంప్లీట్గా బ్రేక్ అయ్యి మన దాని మీద రీటెస్ట్ అయితే అప్పుడు మనకు అది ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఈ లెవెల్ అని. బట్ ఇక్కడ చూడండి, ఇది వెళ్ళేసేసి మళ్ళీ వచ్చేది ఇక్కడ మన దీన్ని బిలో ఇండికేటర్ ఉంది కదా, మ్యాజిక్ 3 మ్యాజిక్ కలర్ది, అక్కడ రీటెస్ట్ అయింది. సో కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ప్రీవియస్ హై ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేసి పెట్టినాం. ఇవి మన మేజర్ హైలు కదా, ఇక్కడ ఒక హై ఇక్కడ ఒక హై ఉంది కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ప్రైస్ని మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది. సో వెళ్ళింది కూడా, ఇక్కడ టార్గెట్ ప్రకారం వెళ్ళింది. సో ఇక్కడ నేను చూడండి, మనకి ఇక్కడ రీటెస్ట్ అయినప్పుడు క్యాండిల్ జనరల్గా మనం రీటెస్ట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయినాక మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏమైంది చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ. సో అప్పుడు నాది ఏమైతుంది ఎంట్రీ పాయింట్? యూజువల్గా అయితే ఇక్కడ అవ్వాలి ఎంట్రీ పాయింట్, ఎందుకంటే క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ కాబట్టి. ఇది రీటెస్ట్ ఇక్కడ అయినా సరే క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ నాది ఎంట్రీ పాయింట్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ నేను తీసుకోవడానికి, ఇది నాకు లో ప్రాబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ చెప్తాను చూడండి. ఇది కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారమే తీసుకున్నాను ఎంట్రీని. ఇక్కడ రీజన్ చెప్తాను, అంటే ఇది ఎవ్రీ టైం మనకి ఇది ఇట్లా రాకపోవచ్చు. జనరల్గా అయితే మనం క్యాండిల్ క్లోజ్ అయినాక తీసుకుంటాం, బట్ ఇక్కడ ఈ సీనియర్లో చెప్తాను. ఎందుకంటే ఇది చూడండి, అరౌండ్ 12 o'clock టైంలో మనకి ఈ క్యాండిల్ చూడండి, 12 o'clock టైం 12కి మనకి అక్కడ రీటెస్ట్ అయింది ఎగ్జాక్ట్గా. సో నేను అదే టైంలో నేనేం చేశానంటే, ఈరోజు మీకు గ్రూప్లో కూడా నేను అది మీకు ఆ ఇమేజ్ పోస్ట్ చేశాను, చెప్తా చూడండి. ఇది కూడా ప్రైస్ యాక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ 10:45 క్యాండిల్ లో ప్లస్ తర్వాత ఇక్కడ 11:15 క్యాండిల్ యొక్క హై, ఈ రెండింటి మధ్యలో మనకు ఒక గ్యాప్ ఉంది చూడండి. ఇది 1 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ 1, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే మనకి చూడండి, ఈ 1కి 3కి మధ్యలో మనకు ఒక గ్యాప్ ఫామ్ అయింది కదా, దీన్నే మనం ఎఫ్ఈజీ అంటాం, టెక్నికల్లో ఎఫ్ఈజీ అంటాం. సో చూడండి, ఇది ఎఫ్ఈజీ ఫామ్ అయినాక యూజువల్గా మనకి ఇది మళ్ళీ ఎఫ్ఈజీ రీటెస్ట్ చేసేటప్పుడు మనకి రిజెక్షన్ లాగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 11:45 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా మనకి రీటెస్ట్ చేసింది 11:45. సో అందుకే ఎప్పుడైతే ఇది 11:45 రీటెస్ట్ అయిందో, ఇది రిజెక్షన్ జోన్ కాబట్టి నేనేం చేశానంటే, ఇది చూసుకొని ఇక్కడ ఇమ్మీడియట్గా, ఇది ఆల్రెడీ మనకి బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నేను ఇమ్మీడియట్గానే ఇక్కడ టచ్ అవ్వగానే తీసుకున్నాను 12 o'clock. అక్కడ 11:45కి నాకు అది రిజెక్ట్ అయిపోయింది, అక్కడ రిజెక్షన్ తీసుకుంది 15 minutesలో. ఎప్పుడైతే నేను అది చూశానో, ఇక్కడ నేను ఇది టచ్ అవ్వగానే తీసుకున్నాను. సో ఎందుకంటే దానివల్ల నాకు ఏంటంటే స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ ఫినిష్ అయినాక తీసుకుంటే నాకు ప్రాఫిట్ కూడా తక్కువ వస్తుంది, స్టాప్ లాస్ పెరిగిపోతుంది. సో నేను అందుకనే ఇది టచ్ చేయగానే తీసుకున్నాను. అంటే ఇలాంటి సీనియర్స్ మనకు రేర్గా వస్తాయి, ఎందుకంటే అట్లా ఎఫ్ఈజీ ఫామ్ అవ్వడము, ఇట్లా మనకి బై సిగ్నల్ రావడము, మళ్ళీ రీటెస్ట్ అవ్వడము కానీ చాలా రేర్గా వస్తుంది. అలా రేర్గా వచ్చినప్పుడు మాత్రం మనం ఇమీడియట్గా మనం యూజ్ చేసుకోవాలి. సో అందుకని ఇది సక్సెస్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే నా టార్గెట్ అంతే, ఎందుకంటే ప్రీవియస్ హై అదే కాబట్టి అక్కడ టార్గెట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 1:5 ఇచ్చింది ఇది టార్గెట్ హిట్. సో ఇది అందుకని ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైస్ అనేది హయ్యర్స్, లోస్ ప్లస్ గ్యాప్స్, మేజర్ టైం ఫ్రేమ్లో వచ్చే ఎఫ్ఈజీ గ్యాప్స్, అవి ఇంపార్టెంట్. అవి చూసుకుంటూ మనం ట్రేడ్ చేస్తే ఇంకా మనకి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇంకొక సిగ్నల్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇది ఫెయిల్ అయింది, ఎందుకంటే మనకి ఇది బ్రేక్ చేస్తూ ఇచ్చింది, రీటెస్ట్ అవ్వకుండా మళ్ళీ కిందికి బ్రేక్ అయింది కాబట్టి క్యాండిల్ ఇది ఫెయిల్డ్ కేసు, అది మనకి వ్యాలిడ్ అవ్వదు. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఇక్కడ బ్రేక్ అయింది, మన ట్రెండ్ ఇండికేటర్ బ్రేక్ అయింది, బట్ మళ్ళీ కిందికి బ్రేక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మేబీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇది మనకి బ్లూ PO3 ఇండికేటర్ ఉంది కదా, ఇది బ్రేక్ అయ్యేటప్పుడు మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో యూజువల్గా మనం ఇది రీటెస్ట్ కింద మనం ఎంట్రీ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ పాయింట్ కూడా ఎంట్రీ తీసుకుంటాము, కింద మనం ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము. దీని కింద స్టాప్ లాస్ పెడతాము. మన టార్గెట్ వచ్చేసి మన నెక్స్ట్ ఇండికేటర్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది. బట్ ఇక్కడ ఈ కేసులో మనకి ఇది ఎస్ఎల్ హిట్ అయినట్టే, ఎందుకంటే మన టార్గెట్ రీచ్ అవ్వలేదు. బట్ ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే అగైన్ మళ్ళీ ప్రైస్ యాక్షన్ చూస్తే మనకి చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఒక హై వచ్చింది కదా, ఇక్కడ మీకు ఒక మార్క్ చేస్తారు చూడండి, ఇక్కడ ఒక హై ఫామ్ అయింది కదా, ఆల్మోస్ట్ అదే రేంజ్కి వెళ్ళింది చూడండి. ఇప్పుడు ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా మనం అడ్డు తీసుకున్నా సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ సడన్గా ఫాల్ అయింది. సో డెఫినెట్గా ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అందుకనే మనకి చూడండి, ఇక్కడ మనకు టార్గెట్ దాకా పోకుండానే ఈ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్లోనే సడన్గా మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి మనకి ఫాల్ అయింది. సో ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నా సరే ఎంట్రీ, ఇక్కడ జస్ట్ ఈ 5 పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ హై ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్స్ మనం కొంచెం తీసేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇలాంటి సినారియోస్లో ఏది మనం మార్కెట్ చాలా వోలటాల్గా ఉండి సైడ్ వేస్లో ఉన్నప్పుడు, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. లేదు అంటే మనకి ఈ టార్గెట్ కోసం వెయిట్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇలాంటి సినారియోలు ఏం చేయొచ్చు అంటే, మనం ఎప్పుడైతే మనం మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తుంది కదా, మన టార్గెట్ కోసం చూసినప్పుడు ఇమీడియట్గా మనం స్టాప్ లాస్ని స్విచ్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే మనం బ్రేక్ ఈవెన్ చేసేసేయాలి. మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటామో అక్కడ తెచ్చేయాలి స్టాప్ లాస్ ఇలా, ఎప్పుడైతే పైకి మూవ్ అవ్వగానే. సో అప్పుడు ఒకవేళ మనం కిందికి వచ్చినా సరే మనం న్యూట్రల్ అంటే కాస్ట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు ఇలాంటి సినారియోలో. ఒకవేళ ఈ ప్రైస్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మన ఇక్కడ టార్గెట్ ఉంది కాబట్టి జస్ట్ ఇది బ్రేక్ అయ్యి ఇది హిట్ చేస్తుంది అని మన కాన్ఫిడెన్స్ ఉంటాం కాబట్టి, అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే మన స్టాప్ లాస్ని మూవ్ చేసేసేయాలి పైకి వెళ్ళగానే. అప్పుడు ఒకవేళ మనకి రివర్స్ అయినా సరే మనకి ఇది దాన్ని ఏమంటాము, మన కాస్ట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మన ఎంట్రీ అయిన క్యాండిల్ తర్వాత ఇక్కడ దాకా వెళ్ళింది కదా, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఒకవేళ మనం ఇంకా ఇక్కడ దాకా వెళ్తుంది అనుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కాస్ట్ మూవ్ చేసుకోవాలి. సో ఇది అట్లా మనం అంటే అట్లీస్ట్ మన స్టాప్ లాస్ని కొంచెం తగ్గించుకోవచ్చు, బ్రేక్ ఈవెన్ చేసుకోవచ్చు ఇలాంటి కేసులో. నెక్స్ట్ కదా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఏది మన ఈ ఆరెంజ్ PO3ని బ్రేక్ చేసినప్పుడు ఇచ్చింది. ఇది రీటెస్ట్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది మనకి, క్లోజ్ అయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఏమైందంటే చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉన్నాయి. 2 PO3, ఒకటి వైలెట్, ఒకటి బ్లూ, ఇంకోటేమో ట్రెండ్ ఇండికేటర్. 3 ఇండికేటర్స్ మనకి ఇక్కడే ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకు మేజర్ ఇండికేటర్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయంటే అది మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇలాంటి కేసు ఉన్నప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఎంట్రీ తీసుకోకపోవడం బెటర్. ఈవెన్ మనకి స్ట్రాటజీ మ్యాచ్ అయినా సరే, ఎందుకంటే మనకు టార్గెట్ లేదు, ఇంకా ఇవే మన రెసిస్టెన్స్లోనే ఉన్నాం, మనం టార్గెట్ మనకి లేదు. సో అందుకనే ఇక్కడ ఇలాంటి కేసులో మనం బెటర్ తీసుకోకుండా బెటర్. మనం క్లియర్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే ఇన్ని రిజెక్షన్స్ కదా, ఇక్కడ 3 ఇండికేటర్స్ రిజెక్షన్ వస్తుంది. సో ఇది అవాయిడ్ చేయొచ్చు. సో పి అయిపోయింది కదా, నెక్స్ట్ ఒకసారి సిఈలో చూద్దాం. సిఈలో ఏమో, బట్ ఇక్కడ మనం సిఈ తీసుకునేటప్పుడు మనం కొద్దిగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మీకు 15 మినిట్స్ మనం ఫస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, మార్కెట్ మొత్తం మనకి ఈ ఫాలో అయ్యి ఇదే రేంజ్లో ఉంటుంది, ఇట్లా ఫాలో అవుతూనే ఉంది, ఇక్కడ తిరుగుతుంది సైడ్ ఇంత ఫాలో అయ్యి. సో అలాంటప్పుడు మనం కొంచెం సిఈలో ఇప్పుడు చూడండి, మార్నింగ్ సిఈ చూడండి, సిఈ నుంచి ఫాలో అవుతూనే ఉంది మార్కెట్. సో ఇంత ఫాలోయింగ్లో ఉన్నప్పుడు మనము సిఈని బెటర్ ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటరు. బట్ స్టిల్ ఒకసారి చూద్దాం మనం సిఈలో ఎలా ఇచ్చిందని కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది. బట్ బై సిగ్నల్ కూడా మనకి ఏమైందంటే మన ఇండికేటర్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇవ్వలేదు, పైన ఎక్కడో ఇచ్చింది. సో ఇది పైన ఇచ్చింది కాబట్టి ఇది కొంచెం లో ప్రాబిలిటీనే అవుతుంది. బట్ ఒకవేళ మనకి రీటెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకుంటే, ఇలాంటి లో ప్రాబిలిటీలు ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే జస్ట్ ఈ ఇండికేటర్ కిందనే ఒక 1-2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే లో ప్రాబిలిటీ కాబట్టి, ఒకవేళ ఇది లో ప్రాబిలిటీలో మనకి కేసు ఒకవేళ ఇక్కడ హిట్ అయ్యి నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుంది అనుకున్నప్పుడు మనము
చిన్న స్టాప్ లాస్తో ట్రై చేయాలి ఇలాంటి లో ప్రాబిలిటీలో. మనకి స్ట్రాంగ్ ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ వచ్చేసి మన ఇండికేటర్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇస్తే హై ప్రాబిలిటీ. సో ఇది లో ప్రాబిలిటీ కాబట్టి ఇక్కడ మనం ఇది కన్సిడర్ చేయొద్దు. చేసినా సరే చిన్న స్టాప్ లాస్తో ఎంట్రీ తీసుకోవాలి. అది కాక మనం అది మళ్ళీ ఫాలో అవుతున్న మార్కెట్, సో బెటర్ కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే బెటర్ ఇలాంటప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా అంతే. బై సిగ్నల్ ఇచ్చింది, ఈ పైన ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. సో ఇది కూడా లో ప్రాబిలిటీ, బట్ అయినా స్టిల్ ఇది ఫెయిల్ అయింది. చూడండి, క్యాండిల్ కింద క్లోజ్ అయింది. సో ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, మనకి ఇది ఇక్కడ మ్యాజిక్ కలర్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇచ్చింది బై సిగ్నల్. సో యూజువల్గా మన హై ప్రాబిలిటీ ఇది రీటెస్ట్ చేయాలి. బట్ దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకో PO3 బ్రేక్ చేసింది. సో ఇది కొంచెం లో ప్రాబిలిటీ అవుతుంది, ఇది బ్రేక్ చేసింది కాబట్టి. బట్ ఒకవేళ ఇది రీటెస్ట్ అయింది ఇక్కడ మనం దీని ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ, సో ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకంటే మన టార్గెట్ వచ్చేసేసి ఇక్కడ మన PO3 ఇండికేటర్ కాబట్టి ఇది స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. లేదు ఒకవేళ మన హై ప్రాబిలిటీ గురించి, మన ఇది హై ప్రాబిలిటీ కదా, దీని రీటెస్ట్ గురించి వెయిట్ చేస్తే అది మనకి వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే హై ప్రాబిలిటీ ఉన్న ఇండికేటర్ని బ్రేక్ చేసేసి కింద క్లోజ్ అయింది క్యాండిల్. సో దీన్ని చూస్తే మాత్రం ఇది వ్యాలిడ్ అవ్వదు ఈ బై సిగ్నల్. ఒకవేళ ఇది మన లో ప్రాబిలిటీ కన్సిడర్ చేస్తే మాత్రం మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము. సో అగైన్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి ఇచ్చింది ఎంట్రీ, బై సిగ్నల్ ఇచ్చింది. ఏది మన ఆరెంజ్ PO3ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఈ క్యాండిల్లో రీటెస్ట్ చేసింది. బట్ మన టార్గెట్ ఇది అవుతుంది కాబట్టి ఇది కూడా SL హిట్ అయింది. చూడండి, మన స్టాప్ లాస్ ఒకవేళ ఇక్కడ మన ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్ అయిన క్యాండిల్ ఉందో అక్కడ నుంచి మనం దాని కింద పెట్టినా సరే కొంచెము, సరే ఇక్కడ ఎందుకు ఎంట్రీ అవుతుంది, ఇది ఎంట్రీ ఇక్కడ అవుతుంది, ఇది ఇక్కడ ఎంట్రీ. సో చూడండి, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ మనం దీని కింద స్టాప్ లాస్ పెడతాం కదా, ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ చేసేసి మూవ్ అయింది. ఇది స్టాప్ లాస్ హిట్ కేసు. అదే అంటున్నా, ఇది హిట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే మన మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి సీని అంత ప్రిఫర్ చేయకపోవడమే బెటరు. ఒకవేళ చేసినా సరే ఏంటంటే మనం చిన్న చిన్న స్టాప్ లాస్తో ట్రై చేయడం బెటర్. సో నెక్స్ట్ చూద్దాము. ఇది కూడా ఫెయిల్ కేసు. ఇక్కడ బై సిగ్నల్ ఈ క్యాండిల్ వచ్చింది, ఇండికేటర్ మాత్రం ఇక్కడ ఉంది మనకి, ఇది బ్రేక్ అయింది బట్ నేను ఇమీడియట్గా ఫాలో అయిపోయింది. సో అది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఫెయిల్ అయింది సిఈలో. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇక్కడ చూడండి జస్ట్ ఈ బై సిగ్నల్ ఇచ్చింది బట్ ఇక్కడ మనకి రీటెస్ట్ అవ్వలేదు క్యాండిల్. బట్ మనకి నెక్స్ట్ ఈ మ్యాజిక్ కలర్ రీటెస్ట్ చేసింది. ఒకవేళ మనం ఇక్కడ లో ప్రాబిలిటీ కింద మనం ఇక్కడ ఎంట్రీ కన్సిడర్ చేస్తే అగైన్ ఇది కూడా స్టాప్ లాస్ హిట్, SL హిట్ అయింది కూడా. సో అది సిఈ కాబట్టి. బట్ ఇక్కడ లాస్ట్లో మనకి హిట్ అయింది చూడండి సిఈ కూడా, ఎందుకంటే లాస్ట్లో మనకు ఒక స్ట్రాంగ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో అందుకని ఇది హిట్ అయింది చూడండి. ఇక్కడ మనకి ఇది ఇక్కడ PO3 ఇక్కడ టచ్ చేసినప్పుడు బై సిగ్నల్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ మనకు బ్రేక్ అయింది కాబట్టి మనం అది రీటెస్ట్ కింద ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ రీటెస్ట్ అయింది, క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది చూడండి, ఇక్కడ ఒక మనకు PO3 ఇండికేటర్ ఉందా, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో PO3 ఇండికేటర్ ఉంది, సెకండ్ టార్గెట్. ఈ కేసులో మనకి 2 టార్గెట్లు హిట్ చేసింది చాలా స్ట్రాంగ్గా. సో ఒకవేళ అంత ప్రీవియస్ మనకు ఒకవేళ 3 స్టాప్ లాస్ హిట్ అయినా సరే, చిన్న స్టాప్ లాస్తో 3 స్టాప్ లాస్ హిట్ అయినా సరే మన యొక్క టార్గెట్లో మనం ఆ 3 స్టాప్ లాస్ కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి 78 నుంచి ఆల్మోస్ట్ 98కి వెళ్ళింది మన టార్గెట్. 78 ఎంట్రీ పాయింట్ అయితే 98కి వెళ్ళింది, అంటే 20 పాయింట్స్ ఇక్కడ మనకు యొక్క ఎంట్రీలోనే కవర్ అయిపోయింది. అందుకనే అంటున్నా, ఒకవేళ మనకి స్టాప్ లాస్లు 3-4 హిట్ అయినా పర్లేదు, కానీ మినిమము SLతో మనము ఎగ్జిట్ అయిపోవాలి. ఇలా మంచి మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం టార్గెట్తో మూమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత సెకండ్ టార్గెట్ ఇది కింద తీసుకుంటే ఇక్కడ మనం కవర్ చేసేయచ్చు. ఆ 3 స్టాప్ లాస్ని ఈ ఒక్క టార్గెట్లో మనం కవర్ చేసేయచ్చు. సో అది దట్స్ ఇట్. ఈ రోజుకి మనం మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇది. సో అదేంటంటే మార్కెట్ చాలా కొంచెం ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చాలా ఓవరాటైల్గా ఉంటుంది, సైడ్ వేస్లోనే ఉంటుంది కాబట్టి మనం బెటర్
చిన్న చిన్న ప్రాఫిట్లు చిన్న చిన్న ఎస్ఎల్తోనే ట్రేడ్ చేస్తే బెటర్. సో మేబీ మీకు ఈరోజు నా చిన్న ఈ ప్రైజ్ యాక్షన్ అర్థమై ఉంటుంది. ఒకసారి మీరు కూడా జస్ట్ ప్రైజ్ యాక్షన్ మీద ఒకసారి ఏమైనా ఉంటే ఏమైనా స్టడీ మెటీరియల్స్ ఉంటే చెక్ చేయండి. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ అనేది మన మార్కెట్కి చాలా బేస్. ప్రైజ్ యాక్షన్ ఎంత ఐడియా ఉంటే మన ట్రేడ్స్ మనము మన సిగ్నల్స్ని బట్టి ఇంకా ఈజీగా చేయొచ్చు, ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా హై ప్రాబిలిటీగా తీసుకోవచ్చు మనం. సో అది దట్స్ ఇట్ ఫర్ టుడే. చూద్దాం ఒక మనం ఒకసారి అందులో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి మూమెంట్స్ చాలా లాస్ట్లో చాలా అలా అప్ అండ్ డౌన్ చాలా అలా అయింది ఎక్స్పైరీ కాబట్టి. జనరల్గా ఎక్స్పైరీ రోజు చాలా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు అదే జరిగింది. బట్ నేను గీసిన లెవెల్స్ మాత్రము బేసిక్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం గీసాను. సో మార్కెట్ అందులోనే ఉంది. సో ఆ లెవెల్స్ ప్రకారం మనకి మూవ్ అయింది మార్కెట్. సో అందుకనే ప్రైజ్ యాక్షన్ని మనకు బెటర్ అంటే ప్రైజ్ యాక్షన్ ఎంత ఐడియా ఉంటే మనకు అంత బెటర్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఈవెన్ మన సిగ్నల్స్ ఉన్నప్పటికీ. సో అదండి ఈరోజు. సో లెట్స్ సీ టుమారో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.